కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా తల్లిగారైన కొదమల దైవాధీనం గారు ప్రభు పిలుపందుకొని ప్రభు సన్నిధానానికి చేరిన రోజు కనుక కొద్దిసేపు ఆదరణకరమైన మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం ఇదిగో నాయన మా తల్లిగారు కొదమల దైవాధీనం గారు మీ పిలుపందుకొని మీ సన్నిధికి చేరి ఉండగా ఈ దినం కుటుంబానికి ఆదరణకరమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించి మీ హక్కును చేర్చుకొని సహాయమునిమ్మని మా ప్రభైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో అంత మీకు చెప్పాను మా తల్లిగారి విషయంగా. మరి మా తల్లి మా కోసం ఎంతో ప్రయాసపడి తను జీవించినంత కాలము కూడా తను సుఖము అనుభవించింది లేదు. అలాగనే అదే పరిస్థితిలో నేను కూడా ఉన్నా. బాల్య దశ నుంచి కష్టపడి పని చేసుకోవటం, కుటుంబ పరిస్థితులను బట్టి ఆమెతో పాటు నేను కూడా పని పాటలకు వెళ్ళటం, ఎంతో మా కోసం ప్రయాసపడిన తల్లి ఈరోజు నేను మార్పు చెంది ఈ రీతిగా ప్రభు పరిచర్యలో ఉన్నాను అనంటే దానికి కారణం నా తల్లిగారు. ఆమె ఎప్పుడూ కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ, అంతేకాకుండా ఇంటికి పెద్దవాడిని అవటం, మా బావగారు చనిపోవటం, మా అక్కగారికి 4 పిల్లలు అవటం, ఆయన చనిపోయిన కొద్ది దినాల్లోనే మళ్ళీ మా మామయ్య గారు ఆంజనేయులు గారు చనిపోవటం, ఈ కుటుంబాలలో పెద్దగా ఉన్న నేనే వ్యసనాలకు తాగుడికి బానిసై ఆ రీతిగా ఉంటున్నప్పుడు మా తల్లి ఎంతో కన్నీరు కార్చి, కుటుంబానికి పెద్దవాడివి నీవే ఇలాగైపోయావు, ఇంతమంది ఆధారపడి ఉన్నారు నీ మీద అని ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేది. ఎక్కడ ప్రార్థనలన్నా వెళ్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ప్రార్థిస్తూనే ఉండేది. అలాగనే తెల్లవారుజామున లేచినప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆ రీతిగా కుటుంబం కోసం చాలా ప్రయాసపడింది. తన కష్టం చేత మమ్మలను కాపాడి రక్షించుకొని చూసుకుంది దేవుని సన్నిధిలో. ఈరోజు ఆమెని జ్ఞాపకం చేసుకునేవాడు కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే మా అక్కగారు చనిపోయింది, మా తమ్ముడేమో తన భార్య బిడ్డలు విడిచేసి ఆడను విడిచేశారు. అలాగనే పరిస్థితి తారుమారు అయిపోయి అలాగనుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అందే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునటం మనకు ఆశీర్వాదకరమని. కుటుంబాలలో ఒక వ్యక్తులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. దేవుడు వారి ద్వారా మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కుటుంబాలలో వారు మరణించారు అనంటే కుటుంబ పరిస్థితులు అధోగతి పాలైపోతాయి. ఆ కాస్త ఓపికో, కాస్త ధనమో, కాస్త ఇన్ఫ్లుయెన్సో మనకు ఉండగానే
ఈ భూమి మీద మనం అంత వాడు లేడని విర్రవీగుతూ ఉంటాం. ఎదుటివారిని లెక్క చేయం. దేవుడంటే భయం ఉండదు. అహం కలిగి ఉంటాం. ఒంటిలో శక్తి, చేతిలో ధనం ఉన్నప్పుడు మనిషిని పట్టజాలలేం. ఎంతటి వాడైనా, ఎంతటి ధనవంతుడైనా ఒకానొక రోజు మరణించి తీరాలి. ఎందుకు నేను ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే, మరణానికి మమకారం అనేది లేదు. చిన్నవాడైనా చనిపోతాడు, బాలుడైనా చనిపోతాడు, యవనుడైనా చనిపోతాడు, వృద్ధాప్యంలో ఉన్న చనిపోతాడు. ఎవరైనా మరణించి తీరవలసిందే. ఎవడు ఉట్టు కట్టుకొని ఊరేగడు భూమి మీద, మరణించి తీరవలసిందే. మరణం తప్పదు, తథ్యం. మరణం ఎప్పుడు నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు మింగుతున్నాను, మరణం మృంగుతానికి చూస్తూ ఉంటుంది. మరణం తప్పించుట యెహోవా వశం అన్నాడు. ఏ మరణం? ఇహపరమైన మరణం కాకుండా, శారీరకమైన మరణం కాకుండా, ఆధ్యాత్మికమైన ఆత్మీయ మరణాన్ని దేవుడు తప్పిస్తాడు. తప్పించి అగ్ని ఆరని, పురుగు చావని స్థలం నుంచి, నరకాన్ని నుంచి నిన్ను విడిపించి నిత్య జీవం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని మరి ఒక వాక్యం అంటా ఉంది కదా, ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారి ధన్యులు అనుకుంటుని అని అంటాడు. భూమి మీద ఉన్నవారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వాళ్ళు ధన్యులు అంట. మనమేమనుకుంటాం చెప్పండి? మనమేమనుకుంటాం? చచ్చిపోయినాడే ధన్యుడు అని అంటుంది వాక్యం. కానీ మనమేమనుకుంటాం? ఇంకా భూమి మీద జీవించాలి. అయ్యో, నేను మరణిస్తే నా పిల్లలు ఏమైపోతారో, నా మరణిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకుంటాం. మనం అలా అనుకుంటుంటాం. కానీ మనం ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగుంటారాడు. మరణానికి మమకారం అనేది ఉండదు. మరణం తప్పకుండా మరణించి తీరవలసిందే. పరిశుద్ధ గ్రంథం మరణాన్ని గురించి చాలా విషయాలు తెలియజేసింది. ఎందుకంటే చూడండి, ఇంతకుముందే కాలం చేసిన వారే ధన్యులని చెప్పాను కదా. ధన్యకరమైన జీవితం కావాలంటే మరణించాలి. అలాగనే రెండవది 116వ కీర్తన 15వ వచనం, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందంట. ఏమైందంట? మరణం విలువైంది, మరణం ధన్యకరమైంది. దీని గురించి భయపడుతుంటాం మనం. ఎప్పుడు చేస్తామో, ఏమవుద్దో, జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా, కాళ్ళు ఆగుతున్నా, కళ్ళు తిరుగుతున్నా, కొంచెం నీరసంగా ఉన్నా ఏమైపోతామో అని భయపడుతుంటాం. అందుకని వాక్యం అంటా ఉంది కదా, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించడానికి ఆయన కూడా మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే ఇంక అంటుంది కదా, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని ఆకాశమును భూమిని పిలుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంటే ఆయన? ఏంటంటే, అంత భక్తిగా ఉండేవాడు, అంత ప్రార్థన చేసేవాడు, అంత నీతిమంతుడిగా ఉండేవాడు, దేవుని సన్నిధి ఏంటి అంత సడన్గా చచ్చిపోయాడు అని అంటున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. అంతేకాకుండా తన భక్తులను యెహోవా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని భూమికి ఆకాశమునకు ఆయన ఏం చేస్తున్నాడంట? అడుగుతున్నాడు, తీసుకురండి నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. ఇప్పటి వరకు వాళ్ళు పడిన ప్రయాస చాలు, ఇక నుంచి నా దగ్గర విశ్రాంతి పొందుతారు వాళ్ళు అని అంటుంది వాక్యం. అలాగనే కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము ఆయనకు ప్రియముగా ఉన్నదంట. ఏముందంట? వారి ప్రాణము ఆయనకు ప్రియముగా. దేవునికి ప్రియమంట మన ప్రాణం. చూడండి ఎంత చక్కని మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయో. తర్వాత అంటాడు, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని వ్రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తు కొరకమే, చావైతే నాకు
మేలు, లాభం అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మరణాన్ని గురించి చెబుతుంది వాక్యం. అయితే మనం మరణం అనగానే భయపడుతూ ఉంటాం కదా. భూమి మీద మన మరణం, భూమి మీద నరుని యొక్క ఆయుష్కాలాన్ని గురించి లేదా నరుని యొక్క జీవాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా. యుద్ధదుండమరం వంటిది వారి భూమి మీద జీవిత కాలము, అడవి పువ్వు వంటిది, నీటి మీద ఆవిరి వంటిది, గడ్డి వంటిది, చేద నుండి జారు బిందువు వంటిది, అలాగే త్రాసు నుండి దులిపే ధూళి వంటిది, పరిగెత్తువాని దినము వంటిది, పొగ ఎగిరిపోయినట్లు ఎగిరిపోయేది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓటి కొండ వంటిది, పురుగు వంటిది, గొర్రెల కాపరి గుడిసి వంటిది. మనమందరము చనిపోదుము కానీ నేల నుండి ఒలికిన, చూడండి, నేల నుండి మీదటగా అందులో ఎత్తలేని, ఒలికిన నీటిని ఎత్తలేని దాని వల్లే ఉంటుంది. నీడు భూమి మీద ఒలికిన తర్వాత దాన్ని మళ్ళీ పిండి తీయగలమా? తీయలేం. అలాగనే నీ జీవితం కూడా ఉందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సంఘం ఈ రాత్రికాల సమయం దేవుని యొక్క మాటలు వింటున్న మనం దేవుని యొక్క మాటలు విని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నిరీక్షణ అనేది క్రైస్తవునికి కావాలి. కొంతమంది భక్తులు, ఒక నలుగురు భక్తుల గురించి చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, దశలోనికి 4 నుంచి, మొదటి దశలోనికి 4 నుంచి 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుంటే, అయ్యా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే చనిపోయిన వారిని గురించి మీరు దుఃఖపడటం నాకు ఇష్టం లేదు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి క్రీస్తు దిగవచ్చును. మొదట ప్రభునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలముకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుని. క్రైస్తవునికి కావలసింది నిరీక్షణ. నా తల్లి చనిపోయింది, ఒకానొక రోజు ప్రభు రాకడలో తీసుకొని ఆయన వస్తాడు. ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారు. వారందరూ ప్రభు సముఖానికి వెళతారు. ఆ తర్వాత నిద్రించిన వారి కంటే జీవించి ఉన్నవారు వారు వెళ్ళిన తర్వాత వీరు వెళతారు, ప్రభువుతో ఉంటారు. ఒక నిరీక్షణ, రేపు ప్రభు రాబోతున్నాడు. ఆ ప్రభు రాకడలో నా తల్లిని లేదా నా తండ్రిని, నా బంధువులను, నా ప్రియమిత్రులను లేదా మంచి స్నేహితులను, ఆత్మీయులను నేను చూస్తాను అనే నిరీక్షణ ఒకటి కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. మనకు కావాల్సింది నిరీక్షణ. చూడండి, ఏబంటాడు, ఏబు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆయన ఏమంటాడు తెలుసా? ఏబు గారు, ఏబు గ్రంథము 25వ అధ్యాయము 19వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథము 19వ అధ్యాయము 25, 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరో కాదు, నేనే నా కన్నులారా దేవుని చూస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఏబు గారికి యేసు ప్రభు వారికి చాలా
కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. కానీ ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుస్తాడు, నేను చూస్తా, నేనే చూస్తా, నేను చూసిన ఆశనం ఎవరో కాదు, నేనే ఆయనను చూస్తాను అంటున్నాడు. అలాగే దావీదు గారు కూడా అంటాడు 17వ కీర్తన 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు ప్రభు రాకడలో నేను ఆయన చూసి తరిస్తాను, ఆ ఆశ నాకు ఉంది. అలాగనే నా చర్మం చీకిపోయినా ఈ శరీరంతో నేను చూస్తాను దేవుని అని ఏమంటున్నాడు. భక్తుడైన దావీదుకి ఉంది నిరీక్షణ. యెషయా గ్రంథంలో 26:19 మృతులైన నీ వారు బ్రతుకుతారు, వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తుందని భక్తులందరూ చెప్తా ఉన్నారు. ఒక నిరీక్షణ కలిగి ఉండండి. రేపటి రోజు నీ ఆత్మీయ తల్లో తండ్రో లేదా నీ కుటుంబస్తులో ఎవరో రాబోతున్నారు కాబట్టి వారిని నువ్వు చూడాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నిరీక్షణలో మనం ఉండి ఆయన రాకడలో మనం ఎత్తపడితే ఆ గుంపులో మనం కూడా ఉండగలుగుతాం. దానియేలు కూడా అంటాడు, మరియు సమాధిలో నిద్రించిన అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్యజీవం అనుభవించటానికి, కొందరు నిందల పాలవటానికి, హేయులవటానికి లేస్తారు. లేకటం ఖాయం, ఆయన రావటం ఖాయం, మన సజీవులంగా చూసేది ఖాయం. అలాగున నిరీక్షణ గలవారమై మనం ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో రేపు మనం చూడగలుగుతాం. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. తప్పకుండా మనం బయటికి వచ్చేది ఖాయం. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే రేపు నీవు కూడా సముఖంలో, దేవుని సముఖంలో మనం ఉండగలుగుతాం. ఆ నిరీక్షణ అనేది మనకు కావాలి. కుటుంబస్తులు ఏ నిరీక్షణ కావాలి? రేపు నా తల్లిని నేను అక్కడ చూడబోతూ ఉన్నాను. ఆమె ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. చాలామంది కుటుంబంలో ఎవరైనా ఆత్మీయులు లేదా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పార్టీలు పెట్టి పెద్ద పెద్ద దైవజనులను పిలుచుకొని వేల మందితో ఆరాధన పెట్టించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని లేదా ఏదో కార్యం చేయాలని వీళ్ళు అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. తల్లిదండ్రులను లేకపోతే ఆత్మీయులను జ్ఞాపకం చేసుకోవద్దని నేను అనటం లేదు, కానీ చనిపోయిన వారి ఆత్మను సంతోషపరచడం జీవించున్న వారి తరం కాదు. వారు భూమి మీద ఏం జరిగించి మరణించారో దాని ప్రకారం తీర్పు పొందాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాల్లో దేవుడి సెలవిచ్చాడు. మరి వారి ఆత్మను సంతోషపరచాలి అని అంటే భూమి మీద ఉన్న నువ్వేం చేయాలి? ఏం చేయాలి అని అంటే యేసు ప్రభు వారు చెప్పారు కదా, ధనవంతుడు లాజరు విషయం చెప్పాడు. చెప్పినప్పుడు ధనవంతుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు భూలోకంలో ఉండగా. ఆ లాజరు అనే అతను దీనస్థితిలో శరీరం పాడైపోయి పరిస్థితులు బాగోలేనప్పుడు ఉన్నా తన మీద జాలి చూపించలేదు, కనికరించలేదు. తన బల్ల మీద నుంచి జారిన పడిన కుక్కలు తినగా మిగిలిన వాటిని ఆయన తిని జీవిస్తూ ఉన్నాడు. ఇద్దరూ మరణించారు. బయట పడిపోయిన చిన్న రొట్టె ముక్కలు తిని జీవించిన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రెండున అనుకున్నాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో మండుతూ ఉన్నాడు, కాలిపోతూ ఉన్నాడు. అక్కడ ఆయన అంటాడు,
ప్రభా, అయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఈ వేడిమి నేను తట్టుకోలేకపోతున్నాను, నా దాహాన్ని తీర్చగా ఒక లాజర్ని పంపించు, కనీసం చిటికిన వేలుతో ఒక డ్రాప్ అయినా వేస్తాడు, అంత వేడిమి నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. ఆయన అంటాడు, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రావటానికి వీల్లేదు నాయన అంటాడు. అయితే ఒక పని చెయ్యి ప్రభా, నా వెనకాల 5 బ్రదర్స్ ఉన్నారు, వారు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉందని వాళ్ళకి తెలియట్లేదు, కాబట్టి లాజర్ను పంపించి ఇలాంటి పరిస్థితి ఉందని అక్కడ చెప్పించానంటే అప్పుడు ఆయన అంటాడు, అక్కడ ప్రవక్తలను మోషేయు ఉన్నారు, ఇక్కడ నుంచి మృతుల్లో నుండి అక్కడ వెళ్ళినా వాళ్ళని నమ్మరు, కనుక కుదరదు అని అంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి, వారు ఆనందించాలి అని అంటే మనం చేయవలసింది ప్రభువుని నమ్ముకొని ప్రభువులో కొనసాగించగలిగితే వారి ఆత్మకు శాంతి దొరుకుతుంది. కానీ లేదో వేల లక్షల రూపాయలు పంచభక్ష పరిమాణాలు పెట్టి ఎంతో ఘనంగా కూటం జరిగించినంత మాత్రంలో వారిని ఆనందపరచలేము. కనుక తెలిసేవలసిన విషయం ఏంటంటే, అందరూ వారికి సంబంధించిన బిడ్డలు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొందినట్లయితే రాకడలో ఆమెని చూడటానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగనే కుటుంబానికి దేవుడు మంచి ఆదరణ ఇచ్చి ఆదుకునే సమస్తమైన ఆదరణ అనుగ్రహించునుగాక. తల్లవంచండి.